బ్రేకింగ్ న్యూస్ పాతబస్తీ గోమాతి ఎలక్ట్రానిక్స్ ప్రమాదంలో కారు డ్రైవర్ మణికంఠ గాయపడ్డారు. ప్రస్తుతం గాయాలతో ఆయన ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఈ ఘటనపై మణికంఠ స్పందించారు. రాత్రి 10:30కు బ్లాస్ట్ అయినట్లు ఒక్కసారిగా శబ్దం వినిపించిందని చెప్పుకొచ్చారు మణికంఠ. అదే సమయంలో తన కారు పల్టీ కొట్టిందన్నారు. కారు గ్లాస్ మొత్తం ధ్వంసమైపోయిందని, ముందు అద్దాలను పగలగొట్టి బయటపడ్డానని వివరించారు. ఇటు సిఎన్జి సిలిండర్ పేలకపోవడంతో ప్రమాదం తప్పిందని చెప్పారు. తాను ఎవరెస్ట్ ఫ్లీట్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో ఊబర్ డ్రైవర్ గా నడుపుతున్నట్లుగా చెప్పారు. చార్మినార్ వద్ద ప్యాసింజర్ ను దింపేసి పికప్ కోసం సాలిబండకు బయలుదేరిన సమయంలో గోమతి షాప్ నుంచి శబ్దం వచ్చిందన్నారు. కస్టమర్ని డ్రాప్ చేశాను. అలాగే ఒక 5.8 కిలోమీటర్ డిస్టెన్స్లో ఒక పికప్ పడింది. నేను ఆ పికప్ దగ్గరికి వెళ్తుంటే పికప్ ఇంకొక 3.2 అట్లా ఉంటుంది. సడన్గా నా కార్ ఇట్లా పడిపోయింది. నేను ఏదైనా లారీ ఇంకేదైనా పెద్ద వెహికల్ నన్ను గుద్దిందేమో అనుకున్నాను. అనుకుని ఏసీ మొత్తం స్మోక్ ఉంది. ఏమన్నా కానీ గ్లాస్ పగలగొట్టి బయటకు వచ్చా. అప్పటికే మంటలు వచ్చింది. అసలు ఇంతకీ కారుకి సంబంధించిన డీటెయిల్స్ అవి ఏంటి? అసలు మీరు ఎక్కడ పనిచేస్తారు? ఎవరెస్ట్ ఫ్లీట్స్. సో దాంట్లో మీరు పనిచేస్తారు. ఓకే. సో మీకు ఎక్కడెక్కడ దెబ్బలు తగిలాయి? ఏ టైంలో జరిగింది? పాతబస్తీ గోమతి ఎలక్ట్రానిక్స్ ప్రమాదంలో కారు డ్రైవర్ మణికంఠ గాయపడ్డారు. ప్రస్తుతం ఆయన గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనకు సంబంధించి ఆయన స్పందించారు. రాత్రి 10:30 గంటలకు అక్కడ బ్లాస్ట్ జరిగింది అంటూ కూడా మణికంఠ చెప్తున్నాడు. అతను క్యాబ్ డ్రైవర్ గా కూడా పనిచేస్తున్నట్లుగా తెలుస్తోంది. సో ప్రెసెంట్ ఆ టైంలో ప్రమాదం జరగడంతో నేను ఒక్కసారిగా కారు అద్దాలను పగలగొట్టుకుని బయటకు వచ్చాను అంటూ కూడా కారు డ్రైవర్ మణికంఠ చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. దీనిపై ఓవరాల్ డీటెయిల్స్ ని మా ప్రతినిధి అనిల్ మనకి అందుబాటులో ఉన్నారు. ఎస్ అనిల్, మనం చూస్తున్నాం నిన్న ఏదైతే గోమతి ఎలక్ట్రానిక్స్ ప్రమాదంలో అగ్ని ప్రమాదం జరిగిందో దానికి సంబంధించి డ్రైవర్ స్పందిస్తూ ఉన్నారు. అసలు ఆయన పూర్తిగా ఈ ప్రమాదానికి సంబంధించి అసలు ఏం చెప్తున్నారు, డీటెయిల్స్ ఏంటి? ఎక్స్ప్రెస్ అన్న ఇప్పటి వరకు కూడా అగ్ని ప్రమాదం ఘటనలో ఒక పక్క ఉగ్రకోణం ఉందని చెప్పేసి పలు అనుమానాలు అయితే వ్యక్తం చేశారు. అంటే ముందుగా కార్లో బ్లాస్ట్ అయిందని చెప్పేసి, ఆ తర్వాతనే షాప్లో కూడా అగ్ని ప్రమాదం చోటు చేసుకుందని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. కానీ మనతో పాటు ఎక్స్క్లూజివ్గా డ్రైవర్ మాట్లాడడం జరిగింది. డ్రైవర్ మణికంఠ, అతను ఊబర్ నడుపుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఇందులో భాగంగానే చార్మినార్ దగ్గర, ముఖ్యంగా కార్ పక్కనే ఉంది, చార్మినార్ దగ్గర అతను ఒక డ్రాపింగ్ చూసుకొని ప్యాసింజర్లను డ్రాపింగ్ చేసిన అనంతరం తనకు ఒక పికప్ కూడా పడింది. పికప్ పడిన అనంతరం ఈ శాలిబండ, ఈ గోమాతి ఎలక్ట్రానిక్స్ సంబంధించి ఈ షోరూమ్ వద్దకు వస్తున్న క్రమంలోనే, ఎలక్ట్రానిక్ షాప్ రూట్లో వస్తున్న క్రమంలోనే అనుకోకుండా ఒక్కసారిగా భారీగా శబ్దం రావడం, ఆ తర్వాత ఇతను ఆ కారులో ఉన్నాడు కాబట్టి ఒక్కసారిగా ఆ కారు పల్టీ కొట్టింది. కారు పల్టీ కొట్టిన వెంటనే అతను కూడా కిందనే పడ్డాడు. అయితే ఆ శబ్దానికి గ్లాసెస్ కూడా పగిలిపోయాయి. అయితే ఇతను వెంటనే అప్రమత్తమై ముందున్న కారుకు సంబంధించి ముందు గ్లాస్ ఏదైతే ఉందో ఆ గ్లాస్ పగలగొట్టుకొని బయటకు వచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. బయటకు వచ్చిన అనంతరం వెంటనే తనకి చేతికి కావచ్చు, అదేవిధంగా కాలుకు కావచ్చు, రెండు చేతులకి గాయాలైన వెంటనే పోలీసులు కూడా ఘటనా స్థలానికి చేరుకొని తనని హాస్పిటల్కి ఫస్ట్ ఎయిడ్ కోసం పంపించారు. ఇప్పుడు ప్రస్తుతం అయితే అతను పోలీస్ స్టేషన్లోనే ఉన్నాడు. దానికి సంబంధించిన వివరాలే మనకు తెలిపిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా ఎంఎస్ సంబంధించి ఇతను ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో, ఇతను ఫ్లీట్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో అయితే పనిచేస్తున్నాడు. ఆ పనిచేస్తున్న డ్రైవర్గా పనిచేస్తున్నాడు. ఆ తర్వాత చార్మినార్ వద్ద డ్రాప్ చేసి వెళ్తున్న క్రమంలోనే ఈ భారీ శబ్దం రావడం, ఆ తర్వాత కారు పల్టీ కొట్టినట్టుగా కూడా తెలుస్తుంది. అతను ఎప్పుడైతే బయటకు వచ్చాడో, వచ్చిన అనంతరం పూర్తిగా ఈ కారు కూడా పూర్తిగా అగ్నికి ఆహుతైందని చెప్పేసి కూడా ఆయన చెప్పడం జరిగింది. ఆ తర్వాత అంటే సిఎన్జి మాత్రం పేలలేదని చెప్పేసి మాత్రం అతను చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. దీనికి సంబంధించిన వివరాలు మాత్రం పోలీసులు తెలిపితేనే, ఫోరెన్సిక్ టీం చెప్తేనే తెలిసే అవకాశం
అవకాశం మనకైతే కనిపిస్తుంది. కాబట్టి ముఖ్యంగా ఇతను క్యాబ్ డ్రైవర్ చెప్తున్న వివరాల ప్రకారం అయితే నిన్న రాత్రి సమయంలో 10:30 సమయంలో ఒక్కసారిగా భారీ శబ్దం వచ్చిందని చెప్పేసి, భారీ శబ్దం వచ్చిన అనంతరం కారు పల్టీ కొట్టిందని చెప్పేసి కూడా ఆయన చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత వెంటనే తను అప్రమత్తమై ముందున్న గ్లాస్ని అయితే ధ్వంసం చేసుకొని బయటకు వచ్చాడు. అయితే ఈ ఘటనకు సంబంధించి గోమాతి ఎలక్ట్రానిక్స్ షాపు ఓనర్ కూడా ప్రస్తుతం శివ అనే వ్యక్తి ప్రెజెంట్ అయితే తన సిచ్యువేషన్ కూడా క్రిటికల్గా ఉంది. ఆల్మోస్ట్ 80% బర్న్ అయినట్టుగా కూడా తెలుస్తుంది. అందులో భాగంగానే అతనికైతే చికిత్స అందిస్తున్నారు. కానీ తన పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. అతను ప్రెజెంట్ డిఆర్డిఓ దగ్గర ఉన్నటువంటి అపోలో హాస్పిటల్లో అయితే చికిత్స పొందుతున్నాడు. అదేవిధంగా గాయపడ్డటువంటి ముగ్గురికి సంబంధించి కూడా ఉస్మానియా హాస్పిటల్లో అయితే వాళ్ళకి సంబంధించి కూడా ట్రీట్మెంట్ అయితే కొనసాగుతుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మాత్రం పోలీసులు అదేవిధంగా ఫైర్ సేఫ్టీ సిబ్బంది తెలిపితే మాత్రం తెలియాల్సిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా ఇప్పటివరకు కూడా ఈ షార్ట్ సర్క్యూట్ కారణంగా జరిగిందా, మానవత అంటే మనిషికి సంబంధించి అంటే వ్యక్తికి సంబంధించి ఏమైనా ఇన్సిడెంట్స్ జరిగిందా, ఎవరైనా కావాలని చేశారా అనే కోణంలో అయితే ప్రెజెంట్ ఇప్పటివరకు కూడా ఆలోచించారు. కాబట్టి ఇప్పుడు డ్రైవర్ చెప్తున్న వివరాల ప్రకారం అయితే ఇది ముందుగా షాప్లోనే ఈ ఘటన జరిగినట్టుగా కూడా తెలుస్తుంది. అంటే షార్ట్ సర్క్యూట్ తోటి జరిగిందా మరి ఇంకే కోణంలో జరిగిందా అనేది మాత్రం ప్రాథమికంగా అధికారులు చెప్తే మాత్రం మనకు తెలియాల్సిన పరిస్థితి. ప్రెజెంట్ మనం విజువల్స్లో అబ్జర్వ్ చేయొచ్చు. ఎప్పుడైతే బ్లాస్ట్ జరిగిందో షట్టర్తో సహా బయటకు వచ్చిన పరిస్థితి. షట్టర్ మొత్తం కూడా కంప్లీట్గా ధ్వంసం అయిపోయింది. లోపల ఉన్నటువంటి అంటే 10:30, 10:25 టైంలో అని అంటే ఎగ్జాక్ట్గా వీళ్ళు ఆ షాప్ని క్లోజ్ చేసే సమయం. ఆ టైంలోనే సిబ్బందితో కలిసి ఓనర్ కూడా అదే షాప్లో ఉన్నాడు. ఉన్న టైంలో ఆ షాప్ని క్లోజ్ చేస్తున్న క్రమంలోనే ఒక్కసారిగా ఆ అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. చోటు చేసుకున్న అనంతరం అందులో ఎలక్ట్రానిక్ సంబంధించిన గ్యాడ్జెట్స్ కాబట్టి ఆ ఎలక్ట్రానిక్ సంబంధించిన వస్తువులు ప్రోడక్ట్స్ అన్ని కూడా ఇందులోనే ఉంటాయి. కాబట్టి ఈ రిఫ్రిజిరేటర్ కావచ్చు, అదేవిధంగా ఏసీకి సంబంధించిన కంప్రెసర్లు కావచ్చు, ఈ కంప్రెసర్లన్నీ కూడా ఒకటికి పేలడం, ఆ తర్వాత ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో వెనకాల భాగం వరకు కూడా అంటే ఇటు కారు వెహికల్స్ ముందు షాప్ ముందు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అగ్నికి ఆగుతవడం, ఆ తర్వాత వెనకాల భాగం కూడా పూర్తిగా అగ్నికి ఆగుతైనట్టుగా కూడా తెలుస్తుంది. కింద ఫ్లోర్ అదేవిధంగా గ్రౌండ్ ఫ్లోర్ అదేవిధంగా ఫస్ట్ ఫ్లోర్ మొత్తం కూడా అగ్నికి ఆగుతైన పరిస్థితి. మొత్తం పూర్తిగా ప్రోడక్ట్స్ అన్ని కూడా కాలిపోయాయి. మొత్తం దాదాపు 30 లక్షలకు పైగా ఆస్తి నష్టం ఉండొచ్చు అని చెప్పేసి, లక్షల్లో ఆస్తి నష్టం ఉండొచ్చు అని కూడా చెప్తున్న పరిస్థితి. మీరు విజువల్స్ లో అబ్జర్వ్ చేస్తే కంప్లీట్ గా కంప్రెసర్లు కావచ్చు, ఏసీకి సంబంధించిన కంప్రెసర్లు అదేవిధంగా రిఫ్రిజిరేటర్లకు సంబంధించిన కంప్రెసర్లు కావచ్చు, ఇవన్నీ కూడా పేలడంతోనే ఇంత పెద్ద భారీ స్థాయిలో అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. కాబట్టి ప్రాథమికంగా మాత్రం ఇప్పుడు కార్ డ్రైవర్ చెప్తున్న వివరాల ప్రకారం కావచ్చు, అదేవిధంగా ఈ పోలీసులు తెలుపుతున్న వివరాల ప్రకారం కావచ్చు, ప్రాథమిక అంచనా వచ్చేంత వరకు కూడా అసలు ఈ ప్రమాదం ఎలా జరిగిందని మాత్రం తెలియాల్సిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ప్రసన్న. ఓకే, థ్యాంక్ యూ అనిల్.